ముందుగా ఈ ప్రెస్ మీట్ ప్రారంభించే ముందుగా ప్రముఖ గాయకుడు TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈరోజు ఫలితాలు అనౌన్స్ చేస్తున్నాం. యాజ్ ఎ జ్యూరీ కమిటీ చైర్మన్గా ఒక విషయం ఏంటంటే, మామూలుగా మన భారతదేశంలో ఫిల్మ్ అవార్డ్స్ అనేది తెలుగు భాషకి కొన్ని అవార్డ్స్ ఇస్తారు, తమిళ్లో ఇస్తారు, ఫిల్మ్ ఫేర్ ఇస్తుంటుంది, న్యూస్ పేపర్లు కొంతమంది ఇస్తుంటారు, కొంతమంది టీవీ ఛానల్స్ ఇస్తుంటారు. కానీ అన్ని భాషలు కలిపి నేషనల్ లెవెల్లో ఎవరు ఇవ్వట్లేదు, జరగలేదు. ప్రభుత్వం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తుంటుంది, అది అంత ఎక్కువ ప్రాముఖ్యత లేకుండా అనాన్సర్గా పోతుంది. ముఖ్యంగా కమర్షియల్గా దానికి ఇంపార్టెన్స్ ఉండదు. నాకు అందులో ఒక ఆలోచన వచ్చిందంటే, కమర్షియల్గా సక్సెస్ అంటే ఎక్కువ మెజారిటీ ప్రజలకి మనం వాళ్ళ యొక్క ప్రేమ సంపాదించినట్లు అవుతుందన్నమాట. వాళ్ళు మెచ్చుకునే ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ సినిమాలకు కానీ అవార్డ్స్ ఇస్తారు. అందుకని నేషనల్ లెవెల్లో అవార్డ్స్ ఇవ్వాలని నాకు ఆలోచన వచ్చి TSR TV9 అని TV9 వాళ్ళ అసోసియేట్తో TSR ఈ రెండు సంకల్పించి ఇది థర్డ్ టైం. 2009లో ప్రారంభించాను, 2010లో అవార్డ్స్ జరిగినాయి, మళ్ళీ 2013లో అవార్డ్స్ జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు అవార్డ్స్ 2 years కలిపి చేస్తున్నాం, 2013, 2014. ఇది ఎలా చేసామంటే, మామూలుగా అవార్డ్స్ ఇచ్చేటప్పుడు 2 పద్ధతులు. ఒకటి, కమిటీ ఫామ్ చేసి కమిటీ సినిమాలు చూడడం జరిగి డిస్కస్ చేసి ఇవ్వడం, అది నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ చేసేటువంటి ప్రక్రియ ఇది. మేము అలా కాకుండా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాలని TV9 ద్వారా SMS ద్వారా ప్రేక్షకులు వాళ్ళకి ఎవరు హీరోయిన్స్, వాళ్ళ టెక్నీషియన్స్ ఎవరు కావాలని వాళ్ళ ద్వారా తెప్పించి వాటిని నేను జ్యూరీ కమిటీ క్రోడీకరించి దాన్ని చేయాలని చెప్పి నిర్ణయించాం. దాంతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ ఈ భాషల్లో ఇంకా అక్కడ SMS వీలు కాదు కాబట్టి దాన్ని నా నాయకత్వంలో చైర్మన్గా జ్యూరీ కమిటీ మెంబర్స్ సంప్రదించి వాళ్ళందరూ కూడా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ప్రకారం అందరి ప్రకారం కూడా వాటిని అవార్డ్స్ ఫైనల్ చేశాం. ఇక్కడ 2 విషయాలు ఏమిటంటే, కొన్నిసార్లు జ్యూరీ మెంబర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక మెంబర్కి అవార్డు రావచ్చు, లేదా మెంబర్కి దగ్గర ఉన్నటువంటి బంధువులకి అవార్డు రావచ్చు. నేను నేషనల్ ఫిల్మ్ చైర్మన్గా 2 సార్లు ఉన్నాను గవర్నమెంట్ తరఫున, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకసారి కమల్ హాసన్కి అవార్డు ఇస్తుంటే వాళ్ళ ఎల్డర్ బ్రదరు చారు హాసన్ మెంబరు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ డిస్కషన్లో కమల్ హాసన్ ఇచ్చేటప్పుడు ఆయన ఆ డిస్కషన్ లేకుండా దూరంగా ఉండిపోయాడు. ఆ విధంగా మేము కూడా ఈరోజు ఏం చేశానంటే, ఒక అవార్డులో జయసూర్య గారికి ఆమెకి ఎవడో ఒక సినిమాలో అద్భుతంగా నటించిన దానికి ఆమెకి స్పెషల్ అవార్డు దాంట్లో ఇస్తున్నాము. అదే రకంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాము. ఆ టైంలో ఆమె లేకుండా అవార్డు చేసింది నేను డిస్కస్ కూడా మీరు చేయండి. అట్లనే మన శోభన కామినేని, ఆమె సన్నిల్లా రామ్ చరణ్కి బెస్ట్ హీరో అవార్డు వస్తున్నప్పుడు ఆమె ఆ డిస్కషన్లో నేను పాల్గొని చెప్పింది. సో ఆ సిస్టమ్ ఫాలో అయ్యే ఆ ప్రిన్సిపల్, ఎవరికైనా అవార్డు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అంటే రాజశేఖర్ అవార్డు ఇస్తుంటే జీవిత ఆమె అవార్డు చేసింది. సో ఒక జ్యూరీ మెంబర్కి సంబంధించినటువంటి అవార్డు ఉన్నప్పుడు వాళ్ళ బంధుత్వానికి వాళ్ళు అవార్డు చేస్తే పార్లమెంట్ టెక్నికల్గా ఇది నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ కూడా ఫాలో అవుతుంది. అదే నేను ఆ సిస్టమ్ ఫాలో అయ్యాను. అట్లనే జ్యూరీ మెంబర్స్ కూడా మెయిన్ రోల్ TV9 వాళ్ళు ఇచ్చినటువంటి ఆ క్వాంటమ్ ఆఫ్ రిజల్ట్స్ని బట్టి మేము డిసైడ్ చేసినా, దాంతోపాటు వేరే భాషలో ఇవ్వాల్సినటువంటి రోల్ చాలా ఎక్కువైంది. ముఖ్యంగా హిందీలో పెద్ద పెద్ద స్టాల్వర్డ్స్, మరి రిషి కపూర్ దాదాపు 44 years నుంచి బాబీ, చాందిని ఎన్నో సినిమాల్లో పెద్ద హీరోగా నటించి ఇప్పుడు కూడా పెద్ద సెన్సేషనల్ స్టార్ అయినా, ఇలాంటి ఎంతోమంది స్టార్స్కి ఒక స్పెషల్ అవార్డ్స్ ఇస్తూ క్రియేట్ చేసి జాతీయ స్థాయిలో మరి హైదరాబాద్లో తెలుగు వారు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి వీళ్ళందరినీ పిలవడం జరుగుతుంది. అట్లనే ఒక సింబాలిక్గా ఇప్పుడు బెంగాల్ తీసుకోండి, పంజాబీ భాషల్లో అందరికి వాళ్ళంటే టైము చాలదు,
మనకు కూడా కష్టం. సింబాలిక్గా ఒక భాషలో ఒక్కొక్కరు ఇద్దరిని సెలెక్ట్ చేసాం. అదే రకంగా తమిళ్, కన్నడ, మలయాళం కూడా కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నాం. అందువల్ల ఈ సిస్టమ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏది ఏమైనా ఒక విషయం మటుకు ఏమిటంటే తొలిసారిగా 7 భాషలు, హిందీ, తెలుగు, పంజాబీ, బెంగాలీ, తమిళ్, కన్నడ, మలయాళం 7 భాషల్లో స్టార్స్ని, టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసి రేపు జరగబోయే 19వ తారీఖున అద్భుతంగా అవార్డ్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు ఆ రోజు మరొక విశేషం ఏంటంటే 6 మంది ఫిల్మ్ స్టార్స్ వాళ్ళు డ్యాన్స్ చేయబోతున్నారు. మామూలుగా ఫిల్మ్ స్టార్స్ 6 మంది చేయడం చాలా కష్టం. అది కూడా ఏం చేస్తున్నారంటే 2 రకాలు అవార్డ్స్ ఇవ్వడం, మధ్యలో ఆపి డ్యాన్స్ పెడతారు. దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఆర్టిస్టులు అవార్డు విన్నర్స్ కూడా విసుక్కుంటారు, మేము వచ్చి అవార్డ్స్ కోసం వస్తే మీరు మధ్యలో డ్యాన్స్ పెడితే ఎట్లా. అందుచేత 5:30 ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 5 o'clockకి మనం అందరినీ పిలిచినా 5:30కి డ్యాన్స్ స్టార్ట్ అయ్యి 6:30 1 hour 6 డాన్సెస్, 6:30కి ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. 6:30 నుంచి అయితే 9:30కి అయిపోతుంది అన్నమాట. అందువల్ల అంటే పోయినసారి చేసినప్పుడు కొన్ని పొరపాట్లు 7:30 స్టార్ట్ చేసి ఇలా ఉందాక వెళ్ళేకి చాలా ఇబ్బంది అయింది. అలా కాకుండా ఈసారి సిస్టమేటిక్గా ముందే ప్లాన్ చేసి ఈ డ్యాన్సెస్ కూడా మధ్యలో పెట్టి డిస్టర్బెన్స్ చేయకుండా అందరూ చేయడం ఒకటి. మరొక విశేషం కూడా ఏంటంటే రేపు జరగబోయే కార్యక్రమంలో ఈ TV9 TSR అవార్డ్స్ అయినా ప్రేక్షకులు ఒక్కొక్క TV9కి మాదిరిని ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్కరు వాళ్ళ అభిమానులు ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు. అందుచేత మేము అన్ని ఛానల్స్ కూడా అవకాశం ఇవ్వాలని ఆన్లైన్ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని, దాని తర్వాత బయట అన్ని ఛానల్స్ కూడా కొంచెం గ్యాప్లో అంటే అన్ని సమీకరించి దాని అంతా కూడా చేసి అందరూ రిలీజ్ చేస్తాం. సో అన్ని ఛానల్స్ కూడా ఈ కార్యక్రమాన్ని క్యారీ చేయడానికి నేను ఏర్పాటు చేస్తున్నాను. ఒక TV9 కాకుండా TV9 మెయిన్ వాళ్ళు చేస్తున్నా అన్ని ఛానల్స్ కూడా ఇస్తున్నా. మరి మరొకసారి మీకు చెప్తున్నాను అన్నమాట. ఇకపోతే 2013 అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చాలా గొంబ, అందుకని ఈ సీతమ్మ వాకిటి పెట్టి షార్ట్ కట్. బెస్ట్ హీరో రామ్ చరణ్ నాయక్ 2013. బెస్ట్ యాక్ట్రెస్ తమన్నా తడాకా ఫిల్మ్. బెస్ట్ హీరోయిన్ సమంత అత్తవారింటికి దారేది. బెస్ట్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఫిల్మ్ బాదుషా. బెస్ట్ ఫిల్మ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దిల్ రాజు నిర్మాత. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ బాదుషా బండ్ల గణేష్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అత్తవారింటికి దారేది. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ విజయ్ ప్రకాష్ అత్తవారింటికి దారేది. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ టీనా కమల్ మనసున మనసాయి. బాలకృష్ణ లెజెండ్. బెస్ట్ హీరో అవార్డ్ అల్లు అర్జున్ రేసు గుర్రం. బెస్ట్ యాక్ట్రెస్ శ్రియా మనం. బెస్ట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లౌక్యం. బెస్ట్ డైరెక్టర్ బోయపాటి సీను లెజెండ్. బెస్ట్ విలన్ జగపతి బాబు లెజెండ్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ SS తమన్ రేసుగుర్రం. బెస్ట్ ఫిల్మ్ దృశ్యం సురేష్ బాబు ఫిల్మ్ ప్రొడ్యూసర్. సో ఇది డిస్కషన్ అప్పుడు ఆయన లేడు ఈ సబ్జెక్ట్. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ సింహ రేసుగుర్రం. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ సునీత. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మేల్ ముఖేష్ ఋషి రేసుగుర్రం. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫీమేల్ జయసుధ ఫిల్మ్ ఎవడు. బెస్ట్ కామెడియన్ బ్రహ్మానందం రేసుగుర్రం. తర్వాత ఇవి జ్యూరీ కమిటీ ప్రత్యేకంగా పరీక్షించి అవార్డు చేసింది. జ్యూరీ అవార్డ్ బెస్ట్ యాక్టర్ వెంకటేష్ దృశ్యం. జ్యూరీ అవార్డ్ బెస్ట్ యాక్టర్ నాగార్జున మనం. జ్యూరీ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ మీనా దృశ్యం.
Jury Award Best Director Sri Priya Drishyam. Jury Award Best Hero Gopi Chand Laukyam. Jury Award Best Actress Mansu Lakshmi Sandamama Katha. Jury Award Best Character Actor Posani Krishna Murali. Jury Award Best Actress Charmi for Telugu and Kannada 2 languages. Jury Award Best Actress for Telugu and Hindi languages Sneha Ulla. Special Jury Awards will issue now. Legend Actor of Silver Screen Award Krishnamarazu. Silver Screen Outstanding Performance Award Mohan Babu. Film Yamalyala 2 and Rowdy. Lifetime Achievement Award for Jayasudha. Lifetime Achievement Award for Parchuri Brothers. Sensational Actor Award Rajsekhar. ఇవి ఇంకా తెలుగు అయిపోయి హిందీ చెప్తున్నాను. స్టార్ ఆఫ్ మిలీనియం అవార్డ్ శత్రు సిన్హా. అడగండి, తర్వాత డ్యూటీ మెంబర్స్ మాట్లాడతారు. సీనియర్గా ఎక్కువ రోల్స్లో అవకాశం తీసుకున్న వాళ్ళకి యాక్టర్ అంటారు. అంటే యాక్టర్ అయినా హీరో యాక్టర్ రెండు మిక్స్ అయి ఉంటుందన్నమాట. హీరో అనేవాళ్ళు ఒక హీరోయిజంగా పిక్చర్ కావడం రెండు కేటగిరీ పెట్టాం. సో దట్ మీకు నచ్చే హీరోస్ని అవకాశం ఇవ్వాలని చెప్పి. ఇంకా చెప్పండి. ఏదైనా ఇప్పుడున్న పాయింట్ నువ్వు ఎంత సెలెక్ట్ చేసినా you can't please 100% everybody, avuna? But new small budget movie actors, we should do that. మా డాక్టర్ చెప్తుంది కదా, అందరికీ అవార్డు ఇవ్వడం అనేది మా లాంటి సీనియర్స్ని ఇంత చక్కటి పండుగలో ఇన్వాల్వ్ చేసినందుకు సుబ్బరామరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. కానీ ఒక్కటి, ఇంచుమించు సీనియర్స్ అందరూ పైకి వెళ్ళిపోయారు, ఇంకా కొద్ది మంది మిగిలి ఉన్నారు. వారిని కూడా ఇప్పుడు జానకి గారు, కృష్ణకుమారి, జమున, అలాగే కైకాల సత్యనారాయణ గారు, ఇటువంటి పెద్దలందరూ సీనియర్ మోస్ట్, వాళ్ళను కూడా ఏదో విధంగా ఇటువంటి వాళ్ళు అసలు జమున కానీ ఆనాటి తరం వాళ్ళు ఎందుకు 25-30 సంవత్సరాలు ఇండస్ట్రీని రూల్ చేశారు, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ఏమిటి అన్నది కేవలం ఒక టాలెంటే కాదు, బిహేవియరు, ఇండస్ట్రీని ఎలా రూల్ చేయగలిగారు, ఎంత మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు, ఇటువంటివి అన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తే ఈ తరం పర్వాలేదు, జయసుధ, జయప్రద, ఆ తరం వరకు చాలా మంచి టాలెంటే కాకుండా మంచి బిహేవియర్తో నిర్మాతల పట్ల గౌరవంతో మెలిగినటువంటి తరం ఈ తరం. అందువల్ల ఇది కూడా ఈ రాబోయే వేదిక మీద ఉన్నటువంటి వారికి పలానా వాళ్ళు ఏదో మేము కూడా వస్తాము, కూర్చుంటాము, జమున వచ్చింది వెళ్ళింది అని కాకుండా, హూ ఇస్ జమున, హూ ఇస్ కృష్ణకుమారి, హూ ఇస్ జానకి, ఇటువంటి వాళ్ళ యొక్క చరిత్ర బ్రీఫ్గా ఆ వచ్చిన యంగర్ జనరేషన్కి తెలియచేస్తే ఒక విధమైన ఇన్స్పిరేషన్ వాళ్ళకు కూడా, ఓ మనం కూడా అటువంటి బిహేవియర్ డెవలప్ చేసుకుంటే చక్కగా 25 ఏళ్ళు మనం సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయం కలుగుతుందని ఒక చిన్న సూచన సుబ్రహ్మరెడ్డి గారికి అందరికీ తెలియజేస్తూ, చాలా గొప్ప ఈవెంటు, మేమందరం కూడా తప్పకుండా ఓపిక చేసుకుని, నిజంగా మాట్లాడితే ఓపిక లేదు అయినా కూడా ఓపిక చేసుకొని వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక సీక్రెట్ పెట్టింది, అది ఆమెకు తెలియదు. ఇప్పుడు చెప్పిన అవార్డ్స్ కాకుండా ఇంక కొంతమంది సీనియర్ మోస్ట్ పీపుల్కి సర్ప్రైజ్ ఆ రోజు ఇవ్వబోతున్నాం ఆనరింగ్, అది ఇప్పుడు చెప్పను, అందుకని చెప్పలే మీకు, అది ఆమె కూడా తెలియదు. రేపు మీరు చూస్తారు 19 సర్ప్రైజ్. ఇప్పుడు జయసుధ మాట.
అందరికీ నమస్కారం. టిఎస్ఆర్ TV9 అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, ఇది ఎన్నో ఇయర్ మన థర్డ్ ఇయర్. సో 19th గ్రాండ్ ఫంక్షన్ ఉంటుంది. ఇంతకుముందే అవార్డ్స్ అనౌన్స్ చేశారు. జ్యూరీ మెంబర్గా అవార్డ్స్ ఇంత ఆర్టిస్ట్ని ఎన్నుకోవడం అన్నది చాలా టఫ్. ఇది మీతోనే ఏకీభవిస్తున్నాను. SMS ద్వారా అయితే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ టాలెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అది మనం డెఫినెట్గా దాన్ని గుర్తించి వాళ్ళకి వెదర్ ఇట్స్ అ సూపర్ స్టార్ ఆర్ రైజింగ్ స్టార్, ప్రతి చిన్న యాక్టర్ ఫస్ట్ పిక్చర్ సెకండ్ పిక్చర్ దే ఆర్ ఆల్ రైజింగ్ స్టార్స్. సో అందువల్ల వాళ్ళకి కూడా మనం అవార్డు ఇవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. అండ్ ఐఎమ్ ష్యూర్ నెక్స్ట్ మన అవార్డ్స్ నెక్స్ట్ ఇయర్ విల్ బీ లాట్ ఆఫ్ చేంజెస్. అండ్ ప్రతి ఒక్కరిని బోత్ ద న్యూ కమర్స్ యాజ్ వెల్ as అండ్ ద హీరో అండ్ ద బెస్ట్ యాక్టర్ కేటగిరీస్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు, నాట్ దట్ దిస్ ఇయర్ వాజ్ నాట్, మీకు చాలా డౌట్లు ఉన్నింది. హీరో ఇస్ హీరో యాక్టర్ అంటే టఫ్ రోల్ ఉన్నప్పుడు, పర్ఫార్మెన్స్ రోల్ ఉన్నప్పుడు హీ కమ్స్ ఇన్ టు ద బెస్ట్ యాక్టర్ కేటగిరీ. దట్ ఈస్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అ హీరో అండ్ ద కమర్షియల్ ఫిలిం. హీరో అన్నది బెస్ట్ హీరోకి వెళ్తుంది. కమర్షియల్ ఫిలిం యాజ్ వెల్ as వెరీ డిఫికల్ట్ రోల్ అది బెస్ట్ యాక్టర్ కింద వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ విత్ ఆల్ యంగ్ స్టార్స్ కూడా, ఐ మీన్ రైజింగ్ స్టార్స్తో కూడా ఇట్ విల్ బీ అందరికీ సమాన హక్కుతో అవార్డులు ఇవ్వబడుతుందని నేను కూడా ఆశిస్తున్నాను. అండ్ జమున గారు చెప్పినట్టు పాత వాళ్ళని కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని, ఎందుకంటే 10 years అయ్యాక మేము కూడా బాగా పాత వాళ్ళం అయిపోతాం. సో వాళ్ళకి కూడా లైఫ్ టైం అవార్డు ఇవ్వడం అన్నది వాళ్ళ గురించి కూడా ప్రజలకి, ఎస్పెషలీ ద యంగర్ జనరేషన్కి తెలియాలి. అండ్ ఐ విష్ ఈ ఫంక్షన్, ఐ మీన్ ద 19th అవార్డ్స్ ఫంక్షన్ పెద్ద సక్సెస్ అవుతుందని. అలాగే జయప్రద గారు షీ డిడ్, బికాస్ జయప్రద గారు మలయాళం ఫిలిం, జయప్రద గారు కన్నడ ఫిలిం చెప్పారు. బోత్ ఫిలిం షీ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మనకు అది చూడడానికి, అంటే జయప్రద గారు తెలుగులో తక్కువ కనిపిస్తారు, పెద్దగా ఎక్కువ లేదు. కాబట్టి మలయాళం కేటగిరీ వచ్చినప్పుడు, కన్నడ కేటగిరీ వచ్చినప్పుడు దోస్ ఫిలిమ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అండ్ నేను ఆ పిక్చర్లు చూశాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం అండ్ షీ గాట్ ద అవార్డ్ ఫర్ బోత్ ఫిలిమ్స్ అనమాట. సో ఈ అవార్డ్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ప్రతి ఇయర్ పెరుగుతూ నేషనల్ లెవెల్లో పెద్ద, అంటే ఇంపార్టెంట్ అవార్డుగా ప్రతి ఒక్కరు గుర్తిస్తారని ఆశిస్తున్నారు. సుబ్రహ్మరెడ్డి గారు, ఆయనకి కళ మీద ఉన్నటువంటి ఒక ప్రేమ, ఒక ప్రీతి, తెలియని ఒక స్నేహభావం ఫిల్మ్ ఇండస్ట్రీతో ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి నేను ఆయన అభినందిస్తున్నాను. అలాగే సక్సెస్ఫుల్గా ఈ యొక్క జ్యూరీలో నుంచి సెలెక్టెడ్ ఆర్టిస్ట్ అందరికీ కూడా సన్మానం చేయాలని, వారికి ఒక నటనకి ప్రతిరూపంగా వారికి అభినందించి ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వాలని ఆయన ఈ యొక్క ప్రయత్నం తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుందని కూడా నేను కోరుకుంటున్నాను. తెలుగులో కూడా మళ్ళీ నేను అలాంటి మంచి చిత్రాలు చేయడానికి నేను ఒక మంచి స్క్రిప్ట్ కూడా చూస్తున్నాను. ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారు బయట పిక్చర్స్ చేసిన నటిగా పేరు పొందిన, తెలుగు బిడ్డగా తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటూ మళ్ళీ ఒక మంచిది, ఒక సాగర్ సంగ్రమం అలాంటి ఒక మంచి చిత్రాలు చేయాలనేది ఒక ఆశ ఉండింది. తప్పకుండా చేయాలని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న అందరికీ కూడా, జ్యూరీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నంలో తప్పకుండా ఈ యొక్క నటనని బయటకు తీసుకురావడానికి, ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కూడా ఇటువంటి TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్, ఈ యొక్క అవార్డ్స్ నేషనల్ లెవెల్లో ఇంకా పేరు పొందాలని, అలాగే సుబ్రహ్మరెడ్డి గారు మా అందరినీ కూడా ఇలాగే బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవార్డ్ జ్యూరీ మెంబర్గా అండి, దీంట్లో ఎప్పుడు అవార్డ్స్ ఈ డిసిషన్ మీద ఎప్పుడు
కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని డిస్కషన్స్, కాంట్రవర్షన్స్ అన్నీ ఉంటాయండి. చిన్న ఉదాహరణ ఏంటంటే నేను చెప్తానండి, నేను అనుభవించిన ఒక నా ఫీలింగ్. అన్నమయ్య సినిమా మీరు అందరూ చూశారు. అన్నమయ్య సినిమాలో నేను అనుకోవడం, నేను బాగానే యాక్ట్ చేశాను అనుకుంటున్నాను. అందరికీ అవార్డు వచ్చింది, నాకు రాలేదండి. న్యాయమో అన్యాయమో చెప్పండి. ఈరోజు కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ మనసులో అన్నమయ్య సినిమా గురించి చెప్తే ఆ సీన్ వస్తుంది. రిలీజ్ అయిపోయి దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాల పైన అయిపోయింది, నాకు రాలేదు. కష్టపడి పని చేశాను. డైలీ 3:30కు లేచి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోయి 4 గంటలు మేకప్ వేసుకొని 8 నెలలు నేను నేల మీద పడుకొని చేశాను. కనీసం ఆ కష్టపడిన దానికి నాకు అవార్డు ఇవ్వాలా? వద్దు. సినిమాలో నేనేం తప్పు చేశాను? బాగాలేదా? కానీ నా అదృష్టం ఏంటో, అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, సినిమా నేను చూడాలని చెప్పి రాష్ట్రపతి భవన్కి ప్రింట్ తీసుకొచ్చి దీంట్లో వెంకటేశ్వర స్వామి ఎవరు యాక్ట్ చేశారు ఆయన కూడా రమ్మని చెప్పారు. ఇలా పక్క పక్కనే కూర్చొని 3 గంటలు ఆయనతో సినిమా చూసి భోజనం చేసి అక్కడ పడుకొని సాయంత్రం టీ తాగేసి వచ్చారు. అది నాకు హ్యాపీ. అంతటితో నాకు ఇంకా ఈ అవార్డు ఇదే నాకు పోయింది. నాకు భగవంతుడు నాకు పెద్ద అవార్డు ఇచ్చారు. ఎవరికి ఆ అదృష్టం రాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కనే కూర్చొని సినిమా చూసి ఆయనతో భోజనం చేసి రెస్ట్ తీసుకొని అక్కడ సన్మానం ఆయన చేతులు చేసుకొని వచ్చాను. సో ఏంటంటే రకరకంగా దీంట్లో ఉంటాయండి, నేను కాదంటం లేదండి. బట్ ఇక్కడ సుబ్రహ్మరెడ్డి గారు ఏంటంటే ఆయనకి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేయాలి? ఆయనకి ఆయన వ్యాపారం ఉంది, ఆయన పొలిటికల్ కెరియర్ ఉంది, అన్నీ ఉంది. మన సినిమా ఇండస్ట్రీ మీద ఆయనకు ఉన్న ఒక అభిమానం, ప్రేమ, అందరినీ ఏంటంటే ఒక ఫ్యామిలీలాగా చూసుకుంటారు. ఎక్కడ ఆర్టిస్టులు ఎక్కడ కలిసినా ఆయన ఎంత బిజీగానో వచ్చి పలకరించిన. నేను అనుకోవడం వేరే బిజినెస్ వాళ్ళు ఎవరు ఇంత ఎఫెక్షనేట్గా ఎవరు మా సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ళ ఎఫెక్షన్ చూపించరు. సో ఏంటంటే ప్రతిసారి ఏదో ఉంటుంది, బట్ ఎవ్రీ టైమ్ వీల్ ట్రై టు కరెక్ట్ ది మిస్టేక్స్. నాట్ అ మిస్టేక్ బట్ మేబీ సమ్ డిసిషన్ మేకింగ్. అండ్ లాస్ట్ బ్రదర్ చెప్పినట్టు నెక్స్ట్ టైం ఒక మోర్ వైడర్ కేటగిరీకి విల్ బీ ట్రయింగ్ టు డూ సమ్ జస్టిస్ అండ్ రైజింగ్ స్టార్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ చేసి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఈ జడ్జ్మెంట్ వచ్చేప్పటికి. ఎందుకంటే మేమంతా డిసిషన్లో ఉన్నప్పుడు ఒక సీన్ అటు ఇటు అయినా కూడా అక్కడ వచ్చి డిఫరెన్స్ వస్తుంది. నాట్ దట్ అలా చెప్పడంతో ఏంటంటే ఒకరు దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ యాక్టింగ్ ఆర్ దే ఆర్ నాట్ ఫిట్ టు బీ ఎ హీరో ఆర్ హీరోయిన్ కాదండి. చిన్న అక్కడ డిసిషన్స్లో దెర్ మే బీ సమ్ స్మాల్ చేంజెస్. సో వీ హ్యావ్ డౌన్ అవర్ బెస్ట్ అండ్ అందరినీ ఏంటంటే వీ హ్యావ్ ట్రై టు సాటిస్ఫై ఎవ్రీబడి. సో వన్స్ అగైన్ ఏంటంటే ఈ ఫంక్షన్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే కేవలం ఏదో అవార్డ్స్లా కాకుండా కొన్ని సర్ప్రైజెస్ పెట్టారు. సో ఇండస్ట్రీ టోటల్ ఇండస్ట్రీని ఏంటంటే ఒక క్లోజ్గా హ్యాపీగా అందరూ సంతోషంగా ఉండాలి. అది తెలుగే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం మెల్లిగా అటు నార్త్ కూడా టచ్ చేస్తూ. సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇంకా కొంచెం బాగా గ్రాండ్ చేసి. బట్ ఆన్ ద హోల్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుబ్రహ్మరెడ్డి గారికి, TV9కి ఫర్ ఐఎమ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్, ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. Good morning to everyone. I think that all of us know about Subbiram Reddy Garu and TV9, that he always does things with a large heart and so much generosity. And I think even this year when he did these awards, he wanted to make sure that everyone was happy in the industry. He wanted to make sure that all the public, each one has their own favorite star, and I'm so happy that he is recognizing all of them. I think what stars are looking for and the industry looks for is recognition from the public, because you make everything bigger, you make everything brighter, and the stars shine brighter only with all of your support and your love. And I think that Subbiram Reddy Garu and TV9 by instituting this award is showing how much people love them, how much we all enjoy movies. And so I congratulate both of them for doing this. And I think it's the 3rd year. As we go forward, this award is going to gain more and more national prominence. And I encourage people to view this award. It's going to be very entertaining on the 19th. But more than that, I think next year, everyone, we must get more participation. And thank you for asking me to be a part of the jury. And I can only say that thank you from my son-in-law's behalf to the jury. I was not there when you were this thing, but you gave him the award for the best hero. And he might be a hero to all of you, but he's a very nice son-in-law. Thank you. అందరికీ నమస్కారం. ఎవ్రీబడి అందరూ మాట్లాడున్నారు. Let's make 19th a very nice and entertaining function. The awards, the results have all been announced.
It'll be a nice gala event. Let's all be there and enjoy it. Thank you. మాట్లాడేసాము అవార్డ్స్ గురించి అన్నిటి గురించి. అండ్ సుమన్ గారు చెప్పినట్టుగా ఆల్ ద టైమ్ ఇఫ్స్ అండ్ బట్స్ ప్లస్ అండ్ మైనస్ ప్రతి దాంట్లో ఉంటుంది. బట్ ఎవ్రీ అవార్డ్స్ అంటే వన్ వర్డ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ హిమ్ ఏంటంటే ప్రతి అవార్డ్స్ ఒక్కొక్క పద్ధతి మీద జరుగుతాయి. సో లైక్ ఈ TSR TV9 అవార్డ్స్ అని మనం అనౌన్స్ చేసినప్పుడే ఇది లైక్ SMS ద్వారా ఎన్నుకుంటామనేది లైక్ ఇట్స్ క్లియర్, అంటే ఇట్ గోస్ ఇన్ దట్ కేటగిరీ. ఆబ్వియస్గా ఇంకా కేటగిరీలో వచ్చినప్పుడు SMS అనేసరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది అన్నది రైట్. బట్ యాజ్ పింకీ సైడ్ రైజింగ్ స్టార్స్ లైక్ ద బెస్ట్ న్యూ ఫేస్, బెస్ట్ న్యూ హీరో హీరోయిన్, అట్లాగా న్యూ ఫేసెస్ కూడా నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ఇంక్లూడ్ చేసి మీరు అంటున్నట్టు అది కూడా ఐ థింక్ ఇట్ విల్ బి సాల్వ్. అండ్ యాజ్ సురేష్ గారు చెప్పినట్టు ఇది పెద్ద సక్సెస్ కావాలంటే అంతా మీ చేతిలోనే ఉంది. ప్లీజ్ గివ్ అస్ ఆల్ ద సపోర్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. I must congratulate my father that he created a brand. TSR TV9 has really become a brand. Everybody is very excited about this program. And I think the best part about this whole show is we have a house full of stars. So I think it's a full entertainment for everybody. The whole idea is entertainment, so which is good. I think even IFA Awards didn't have so many categories and so many winners. So Daddy, well done. Thank you. 19th శిల్పకళా వేదిక చాలా కలర్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా అందరూ విచ్చేయాలి. అవార్డు విన్నర్స్ అందరికీ బెస్ట్ విషెస్. పాపం 15 రోజుల నుంచి సుబ్రహ్మరెడ్డి గారు TV9 వీళ్ళంతా కూర్చుని దాన్ని ఒక పద్ధతిలో తీసుకొచ్చి నిన్న మేము అది కాదు ఇది కాదు అని ఏదో పోట్లాడుకుని ఫైనల్గా తీసుకొచ్చాము. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. you.